సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్. సో లీడర్స్ లాస్ట్ సెషన్లో మనం కొన్ని రకాల కాంబినేషన్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో అయితే ఈరోజు మనం సెషన్లో కాంట్రడక్షన్స్ అంటే ఏమేమి ప్రొడక్ట్స్ అనేవి కలిపి వాడకూడదు అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయడం చేద్దాం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం, వాయిస్ క్లియరా మేడం? ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. సో కాంట్రడక్షన్లో మొదటిది మనకి పోలిక్ అండ్ ఐరన్ అండ్ కాల్షియం అండి. సో మనం పోలిక్ అండ్ ఐరన్ అండ్ కాల్షియం అనేది వాడినప్పుడు మినిమం మనం 4 hours గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలండి. రెండు కూడా కలిపి వాడకూడదు అనమాట. ఎందుకు వాడకూడదు అనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లీటర్స్. సో మొదటగా మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అండి. సో అబ్జార్ప్షన్ అనేది మనకి రెండు కలిపి వాడితే ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ అనేది సరిగా జరగదు అనమాట అండి. ఎందుకు జరగదు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఐరన్ అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుందంటే మనకి ఐరన్ అనేది చిన్న ప్రేగులో మనకి అబ్జార్ప్షన్ అవుతుందండి. సో ఐరన్ అబ్జార్ప్షన్ అవ్వాలంటే మనకి ఎసిడిక్ అంటే ఆమ్ల వాతావరణం అనేది ఉండాలన్నమాట అండి. సో అందువల్ల మనం ఫోలిక్ అండ్ యాసిడ్ అనేది మనకి ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్ అనేవి విటమిన్ సితో కలిపి మనం ఎప్పుడూ సజెస్ట్ చేస్తూ ఉంటామండి. ఈ విటమిన్ సి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది మనకు పెరుగుతుంది అనమాట అండి. సో దీన్ని కాల్షియంతో పాటు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కాల్షియం అనేది మనకి ఆల్కలీన్ మినరల్ అనమాట అండి. సో ఇదేంటంటే ఐరన్తో పోటీ పడుతుంది. ఐరన్ అబ్జార్ప్షన్ని కాల్షియంతో పాటు కలిపి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే 40 to 60% వరకు మనకి ఈ అబ్జార్ప్షన్ అనేది తగ్గిస్తుంది అనమాట అండి. సో ఐరన్తో పాటు కాల్షియం తీసుకుంటే ఏమవుతుందంటే మన ఐరన్ తీసుకుంటాం కానీ అది శరీరంలోకి వెళ్లకుండా వేస్ట్ కింద బయటకు అనేది పోతుంది అనమాట అండి. సో ఇది ఒక రీజన్. నెక్స్ట్ మనకి ఈ రెండు కలిపి వాడడం వల్ల ఏమవుతుందంటే ఆపోజిట్ ఎనర్జీ కింద అవుతుంది అనమాట అండి. అంటే కాల్షియం ఏం చేస్తుందంటే అబ్స్టాకిల్ ఒక అడ్డులాగా ఉంటుందండి. మనకి పోలిక్ యాసిడ్ యొక్క పని ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ బ్లడ్ని తయారు చేయడం అండి. సో ఇందులో ఐరన్ మెయిన్గా మనకి హెమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడుతుందండి. ఇవి కలిపి తీసుకుంటే ఏమవుతుందంటే రక్తహీనత అంటే బ్లడ్ లేకపోవడం అనేది పెరిగిపోతుంది అనమాట అండి. సో జనరల్గా పోలిక్ యాసిడ్ అనేది మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుందండి. కానీ కాల్షియంతో కలిపి తీసుకోవడం వల్ల బ్లడ్ పెరగడానికి బదులు బ్లడ్ అనేది తగ్గుతుంది అనమాట అండి. సో ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గుతుందండి, మొత్తం ఫార్ములా వృధా అవుతుందండి. జనరల్గా మనం పోలిక్ అండ్ యాసిడ్ అనేది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకుంటాం, కానీ కాల్షియం వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ అబ్జార్ప్షన్ అనేది మనకి తగ్గుతుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కాల్షియం అనేది వేరుగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే కాల్షియం అబ్జార్ప్షన్కి ఐరన్ అనేది మనకు అవసరం లేదండి. సో కొన్ని స్టడీస్ మనకి ఏం చెప్తున్నాయంటే కాల్షియం నైట్ టైంలో అబ్జార్ప్షన్ అవుతుంది అంటున్నారు. కొన్ని స్టడీస్ మార్నింగ్ అని ఉంటుంది, కొన్ని ఏంటంటే మనకి మధ్యాహ్నం అని కూడా ఉంటుంది అనమాట అండి. అయితే కండరాలు ఎముకలకి రాత్రి మంచిదని మనకి ఈ స్టడీస్ అనేవి చెప్తున్నాయండి. సో రెండు కలిపి తీసుకుంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వదండి, వీక్నెస్ అలాగే ఉంటుంది, హెమోగ్లోబిన్ పెరగదు. సో దాంతోపాటు మనకి గ్యాస్ అదేవిధంగా మలబద్ధకం అనేది మనకి పెరిగే ఛాన్స్ ఉందండి. అందువల్ల ఐరన్ శోషణకి మనకి కాల్షియం అనేది ఒక శత్రువులాగా ఉంటుంది అనమాట అండి. సో అదేవిధంగా మనకి ఈ రెండు ఒకవేళ కలిపి తీసుకుంటే ఏంటంటే మినిమం మనం 2 to 3 hours గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట అండి. సో ఆ విధంగా మెయింటైన్ చేస్తే మనకి అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది అనమాట అండి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి, కాల్షియం మనకి ఏ టైంలో అబ్జార్ప్షన్ అవుతుంది అనేది ఒక చిన్న డౌట్. సో కొంతమంది మనకి స్పెషలిస్టులు ఏం చెప్తారంటే కాల్షియం మార్నింగ్ టైంలో అబ్జర్వ్ అవుతుందండి, మధ్యాహ్నం టైంలో అవుతుంది, సో ఇప్పుడు మనం రాత్రి టైంలో అవుతుందని చెప్పాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కాల్షియం అబ్జార్ప్షన్ క్లాక్ టైం కంటే అంటే మనం పగలు తీసుకుంటున్నామా మధ్యాహ్నం తీసుకుంటున్నామా రాత్రి తీసుకుంటున్నామా అనే దానికంటే శరీర పరిస్థితి అంటే పర్సన్ యొక్క బాడీ అదేవిధంగా పోషకాలు దేంతో తీసుకుంటున్నాం అనే దాని మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుందండి. అంటే కాల్షియం అబ్జార్ప్షన్కి టైంతో సంబంధం లేదనమాట. అయితే ఈ కాల్షియం అబ్జార్ప్షన్ని అసలు ఏమేమి ఫ్యాక్టర్స్ మనకి డిసైడ్ చేస్తాయంటే ఫస్ట్ విటమిన్ డి అండి. సో ఇదివరకు సెషన్లో కూడా మనం తెలుసుకున్నామండి, ఈ విటమిన్ డి లేకపోతే ఏమవుతుందంటే కాల్షియం అనేది వృధా అవుతుంది అనమాట అండి. సో జనరల్గా మన బాడీ అనేది కాల్షియంని 10 to 15% అబ్జర్వ్ చేసుకుంటే విటమిన్ డి ఉండడం వల్ల మనకి అది డబల్ అవుతుంది అనమాట అండి. సో అందువల్ల
ప్రతి ఒక్కరూ కూడా విటమిన్ డితో పాటు కలిపి తీసుకోవాలి. అదేవిధంగా ఏ రూపంలో కాల్షియం తీసుకోవాలి? సో జనరల్గా కాల్షియం సిట్రేట్ అనేది ఉంటే ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ అవుతుందండి. కాల్షియం కార్బోనేట్ అనేది ఫుడ్తోనే మంచిది. సో జనరల్గా మన వేస్టేజ్లో దొరికే కాల్షియం తీసుకుంటే ఇది కాల్షియం కార్బోనేట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో అందువల్ల దీన్ని ఎక్కువగా ఆఫ్టర్ మీల్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందండి మనకి ఎవరికి చెప్పినా సరే. నెక్స్ట్ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది దేంతో తీసుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. జనరల్గా ఐరన్ కానీ జింక్ కానీ మెగ్నీషియం తీసుకుంటే అబ్జార్ప్షన్ అనేది అవ్వదన్నమాట అండి. విటమిన్ డి కానీ K2 కానీ ఉంటే బెటర్ అనమాట. అందువల్ల ఎక్కువగా కాల్షియం అబ్జార్ప్షన్ అనేది అవుతుందండి. సో అదేవిధంగా మనకి మీరు సజెస్ట్ చేసినప్పుడు చూడండి, ఆఫ్టర్ మీల్స్ ఒకటి, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి లేదా ఈవినింగ్ ఒకటి అని సజెస్ట్ చేస్తారు. ఎందువల్ల అంటే ఒకేసారి 500 mg కన్నా ఎక్కువ అయితే అబ్జార్ప్షన్ తగ్గుతుందండి. అంటే మనకి 1000 mg కావాలి కదా అని ఒకేసారి 2 ట్యాబ్లెట్లు తీసుకున్నా సరే బాడీ అనేది తీసుకోదండి. మనకి ఇదే కాదు, ఏదైనా అంతండి. సబ్లింగ్వల్ స్ప్రే తీసుకున్నా ఏదైనా సరే వాళ్ళు ఒక స్ప్రే అంటారండి, అంటే అంతకు మించి తీసుకున్నా సరే వృధా అనమాట అండి. సో ఇది ఆల్రెడీ మనం డిఫరెంట్ సెషన్లో వినడం జరిగిందండి. సో అందువల్ల కాల్షియం అనేది ఒకేసారి ఎట్ ఏ టైం 500 mg అంటే ఒక క్యాప్సూల్స్ మాత్రమే, ఫుడ్ క్యాప్సూల్స్ మాత్రమే మనం తీసుకోవాలన్నమాట అండి. సో నెక్స్ట్ గట్ అండ్ లివర్ ఆరోగ్యం అండి. గ్యాస్ అజీర్ణం ఉంటే కాల్షియం యొక్క అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే జనరల్గా మనం తిన్న తర్వాత 1 to 2 అవర్స్కి మనం తీసుకుంటే బెటర్ అనమాట అండి. సో లేదా పడుకునే ముందు కూడా మనం తీసుకోవచ్చు. అయితే మెయిన్ ఇక్కడ ఏంటంటే ఏ టైం అనే దానికన్నా కాల్షియంతో పాటు విటమిన్ డి కలిపి తీసుకోవడం వల్ల మనకి అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది అనమాట అండి. సో అదేవిధంగా ఐరన్ అండ్ పోలిక్తో కలిపి తీసుకుంటే మనం మినిమం 2 to 3 అవర్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలి లీటర్స్. ఇది ఒకటి మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో అదేవిధంగా రెండొక కాంట్రడక్షన్ అంటే ఏం కలిపి వాడకూడదంటే వెస్లిమ్ క్యాప్సిల్స్ అదేవిధంగా నోని అండి. సో ఈ రెండు కూడా మనం కలిపి వాడకూడదు అనమాట. ఎందుకు వాడకూడదు అంటే మనకి వెస్లిమ్ క్యాప్సిల్స్ నోని అనేది ఎందుకు వాడకూడదు అంటే వెస్లిమ్ క్యాప్సిల్స్ అనేది జనరల్గా మనం ఫ్యాట్ బర్నింగ్ వాడతామండి. అంటే వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో స్లిమ్గా అవ్వడానికి వాడతాం. సో వెస్లిమ్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ బర్నింగ్ని యాక్టివేట్ చేస్తుందండి, స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఇక్కడ నోని ఏం చేస్తుందంటే డీటాక్సిఫికేషన్ చేస్తుంది, అదేవిధంగా మెటబాలిజంని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో రెండు ఒకేసారి వాడితే ఏమవుతుందంటే శరీరంలో గందరగోళం ఏర్పడుతుంది అనమాట అండి. సో వెస్లిమ్ క్యాప్సిల్ అనేది మనకి ఏ విధంగా పనిచేస్తుందంటే మెటాబాలిజం పెంచుతుందండి, అదేవిధంగా హెపటైట్ సప్రెసర్ అంటే ఆకలిని చంపుతుంది అనమాట అండి. థర్మోజెనిక్ హెబ్స్ ఇవి ఏం చేస్తాయంటే ఫ్యాట్ని బర్న్ చేస్తాయి, అదేవిధంగా శరీరాన్ని యాక్టివ్ మోడ్లో పెడతాయండి. సో అయితే మన నోని ఏం చేస్తుందంటే లివర్ మరియు బ్లడ్ డీటాక్సిఫికేషన్ చేస్తుందండి, ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచుతుంది, అదేవిధంగా సెల్ లెవర్ని రిపేర్ చేస్తుంది అనమాట అండి. శరీరాన్ని ఏం చేస్తుందంటే నోని స్టేబుల్గా ఉంచుతుంది, హీలింగ్ మోడ్లో ఉంచుతుంది అనమాట అండి. ఈ రెండు కలిపి వాడితే ఏమవుతుందంటే వెస్లిమ్ అనేది బర్నింగ్ చేస్తే ఫాస్ట్గా చేస్తే నూనె అనేది క్లీన్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుందండి. అంటే ఏదైతే బర్న్ అయ్యిందో మళ్ళీ దాన్ని రీజనరేట్ చేస్తుంది అనమాట అండి. అంటే ఒకటి యాక్సలరేటర్ చేస్తే ఒకటి బ్రేక్ మరియు రిపేర్గా చేస్తుందండి. అంటే ఒక మనకి డ్రైవింగ్ చేసే వాళ్ళు తెలుస్తుందండి, మనం స్పీడ్గా వెళ్ళాలని యాక్సలరేటర్ నొక్కుతామండి. యాక్సలరేటర్ నొక్కిన తర్వాత అదే అట్ ఏ టైం మనం బ్రేకు నొక్కితే ఏమవుతుందంటే బండి అనేది ఎటు వెళ్దనమాట. సేమ్ ఇది కూడా ఇంతేనండి. బాడీకి మనం వెస్లిమ్ ఇస్తే బర్నింగ్ అవుతుందండి, నూనె ఇస్తే మళ్ళీ బర్నింగ్ అయిన దాన్ని రీజనరేట్ చేస్తుంది అనమాట అండి. సో ఈ రెండు కలిపి వాడడం వల్ల ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎఫెక్ట్ తగ్గుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎట్ ఎ టైం వాడడం వల్ల తలనొప్పి వస్తుందండి, గ్యాస్ వస్తుంది, అదేవిధంగా హార్ట్ బీట్ పెరుగుతుందండి, అలసట అనేది పెరగడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే లివర్ మీద డబల్ లోడ్ అవుతుంది అనమాట అండి. వెస్లిమ్ క్యాప్సిల్స్ అనేవి ఏం చేస్తాయంటే లివర్ ద్వారా ఫ్యాట్ మెటబాలిజం పెంచుతాయండి. సో నూనె ఏం చేస్తుందంటే లివర్ ద్వారా టాక్సిన్స్ అనేవి బయటికి పంపిస్తుంది అనమాట. ఈ రెండు ఒకేసారి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లివర్పై ఓవర్లోడ్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్గా మనకి ఏంటంటే రిజల్ట్ స్లో అవుతుంది అనమాట, రిజల్ట్ అనేది రాదనమాట. సో ఇంకొక కాంబినేషన్ వచ్చేసరికి మనకి కొలెస్ట్రాల్ అండ్ ఆమ్లా అండి. సో మనకు తెలుసండి కొలెస్ట్రాల్ అనేది మనకి ఇమ్యూనిటీ పర్పస్ వాడతాం, ఆమ్లా కూడా అంతేనండి. కానీ కొలెస్ట్రాల్ అనేది మనకి
మిల్క్తో తయారైంది అనమాట అండి. ఆమ్లా అనేది యాసిడ్. సో ఈ రెండు ఎందుకు తీసుకోకూడదు అనేది ఒకసారి తెలుసుకుందామండి. సో రెండు కలిపి తీసుకోవడం వల్ల మనకి ఏమొస్తుందంటే pH ప్రాబ్లం వస్తుందండి. అదేవిధంగా ప్రోటీన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటంటే కొలెస్ట్రాల్లో మనకి IgG ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయండి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అదేవిధంగా బయో యాక్టివ్ ప్రోటీన్స్ అండి. ఇవన్నీ కూడా సెన్సిటివ్ ప్రోటీన్స్ అనమాట అండి. సో వీటికి సరైన వాతావరణంలో ఉంటేనే అబ్జర్బ్ అవుతుంది అనమాట అండి. సో ఆమ్ల ఏంటంటే ఎసిడిక్ అనమాట అండి, ఆమ్లతత్వం. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో ఆమ్ల యొక్క పని ఏంటంటే మనకి అబ్జార్ప్షన్ పెంచుతుంది, అదేవిధంగా డైజెషన్ అండ్ సీక్రేషన్ అనేది పెంచుతుంది అనమాట అండి. ఈ రెండు కలిపి తీసుకుంటే ఏమవుతుందంటే మనకి కొలెస్ట్రాల్లో ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయండి. ఇవి డీనేచర్ అంటే విడిపోతాయి అనమాట అండి. స్ట్రక్చర్ చెడిపోతుంది కొలెస్ట్రాల్ స్ట్రక్చర్. సో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి పనిచేయవన్నమాట అండి. జనరల్గా కొలెస్ట్రాల్ అనేది మనకి పిల్లలు ఎదగడానికి ఉపయోగపడుతుందని, ఇమ్యూనిటీ పర్పస్ అని మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఏ పర్పస్లో సజెస్ట్ చేస్తామో ఆ పర్పస్ అనేది రెండు కలిపి వాడడం వల్ల మనకి వర్కింగ్ అవ్వదన్నమాట అండి. అదేవిధంగా అబ్జార్ప్షన్ గణనీయంగా తగ్గుతుందండి. అబ్జార్ప్షన్ కూడా సరిగ్గా ఉండదన్నమాట అండి. నెక్స్ట్ గట్లో జరిగేది, ఈ రెండు కలిపి తీస్తే గట్లో ఏం జరుగుతుందంటే కొలెస్ట్రాల్కి మనకి మైల్డ్ అండ్ న్యూట్రల్ గట్ట వాతావరణం అవసరం. అంటే ఏంటంటే సో అది ఎసిడిక్ వాతావరణం కాకుండా బేసిక్ లాగా లేదా న్యూట్రల్ అనేది అవసరం అనమాట. సో ఆమ్లా ఏం చేస్తుందంటే గట్ని ఆమ్లంగా ఉంచుతుంది అనమాట, ఎసిడిక్గా ఉంచుతుంది. రెండు కలిపి వాడడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీ యాక్టివేషన్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఫలితంగా మనకేమొస్తుందంటే గ్యాస్ట్రిక్ అసౌకర్యం అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ మనకు వచ్చేసరికి టాక్సిక్లీన్ అండ్ గ్యానోడర్మా అండి. సో టాక్సిక్లీన్, గ్యానోడర్మా ఈ రెండు కూడా కలిపి వాడకూడదండి. మనం ఎందుకు వాడకూడదు అంటే సో టాక్సిక్లీన్ మనకి క్లీనింగ్ పర్పస్ అండి, అదేవిధంగా గ్యానోడర్మా అనేది కూడా క్లీనింగ్ పర్పస్ లీడర్స్. సో ఒకసారి ఎందుకు వాడకూడదు అనేది తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దామండి. సో మనకి మెయిన్ కారణం ఏంటంటే ఇమ్యూన్ ఓవర్ అంటే ఓవర్ డోస్ అవుతుంది అనమాట. వెస్టేజ్ టాక్సిక్లీన్ ఎలా పనిచేస్తుందంటే మనకి ఇది ఒక డేటాక్సిఫైర్ అండి, లివర్ని డేటాక్సిఫై చేస్తుంది, అదేవిధంగా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే టాక్సిన్స్ని మనకి మొబిలైజ్ అంటే మూవింగ్ చేస్తుందండి, టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది అనమాట అండి. సో టాక్సిక్లీన్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి బాడీ అనేది ప్యూర్ అవుతుంది, బ్లడ్ ప్యూర్ అవుతుంది అనమాట అండి. అంటే డీప్ క్లిన్జింగ్ మోడ్లోకి తీసుకెళ్తుంది అనమాట అండి. మన ఫేస్కి డీప్ క్లిన్జింగ్ ఆయిల్ ఏ విధంగా వాడతామో అదేవిధంగా మన బాడీలో ఓవరాల్గా క్లీనింగ్ అవ్వాలంటే మనకి ఈ టాక్సిక్లీన్ అనేది వాడతామండి. నెక్స్ట్ గ్యానోడర్మా. సో గ్యానోడర్మా ఏం చేస్తుందంటే సో ఇది కూడా మనం డేటాక్సిఫైయింగ్ కింద ఇస్తామండి. ఇది ఒక ఇమ్యూన్ మాడ్యులేటర్, అంటే మనకి ఇమ్యూనిటీని మనకి మాడ్యులేట్ చేస్తుంది అనమాట అండి. శరీరానికి స్ట్రెస్కి అడాప్ట్ చేస్తుంది, బాడీ అనేది స్ట్రెస్ పడకుండా చేస్తుంది అనమాట అండి. మనకి సెల్యులర్ అంటే కణం లెవెల్లోనే మనకి దీన్ని రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రెండు కలిపి వాడడం వల్ల ఏమవుతుందంటే హీలింగ్ మరియు ఇమ్యూన్ యాక్టివేషన్ మోడ్లో ఉంచుతుంది. అంటే రెండు ఒకటే యాక్షన్ అండి, అందువల్ల వృధా అనమాట అండి మనకి. నెక్స్ట్ రెండు కలిపితే ఏమవుతుందంటే అసలు ఏమొస్తుందంటే మిక్స్డ్ సిగ్నల్స్ అండి. టాక్సిక్లీన్ ఏం చేస్తుందంటే టాక్సిన్స్ని బయటికి పంపుతుందండి. సో ఇక్కడ గ్యానోడర్మా ఏం చేస్తుందంటే సెల్ని రిపేర్ చేసి ఇమ్యూనిటీని యాక్టివ్ చేస్తుంది అనమాట అండి. రెండు ఒకేసారి చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట అండి. అదేవిధంగా రెండాటి యొక్క యాక్షన్ అనేది ఆల్మోస్ట్ సేమ్ అనమాట అండి. సో నెక్స్ట్ రెండు కలిపి తీసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి హెడాక్ వస్తుందండి, అదేవిధంగా అలసట వస్తుంది, లూజ్ మ్యాషన్స్ వస్తాయండి, స్కిన్ ర్యాషెస్, స్కిన్ మీద దొరదలు పడడం ఉంటుందండి, అదేవిధంగా నిద్ర అనేది అసౌకర్యం అంటే స్లీపింగ్ అనేది సరిగ్గా మనకి ఉండదన్నమాట అండి. సో నెక్స్ట్ మనకి సో ఇవి డేటాక్స్ సిమ్టమే కానీ అవసరం లేనట్టుగా స్ట్రాంగ్గా వస్తాయి. అంటే ఇవన్నీ మనకి డేటాక్స్ అయ్యే ప్రాసెస్లో వస్తుంటాయండి, కానీ కొంచెం హెవీగా వస్తుంటాయి అన్నమాట సిమ్టమ్స్. అందువల్ల మనం ఇబ్బంది పడే అవకాశం ఉందండి, అందువల్ల కలిపి అనేది వాడకూడదు అనమాట. అదేవిధంగా ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఓవర్లోడ్ అవుతుందండి. గ్యానోడర్మా అనేది ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తుందండి. టాక్సిక్లీన్ ఏం చేస్తుందంటే టాక్సిన్స్ను రక్తంలోకి రిలీజ్ చేస్తుంది అనమాట అండి. అదేవిధంగా రక్తంలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట అండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్పై డబల్ ప్రెజర్ పడుతుంది అనమాట అండి.
అంటే బాడీ త్వరగా అలసిపోవడం అనేది అవుతుంది, రిజల్ట్ స్లోగా అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఫీవర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వాడుకున్న ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే నూనె ఉంది, ప్రోటీన్ పౌడర్ అండి. అదేవిధంగా ఫీవర్ ఉన్నప్పుడు వాడిన ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే స్పిరిల్నా కూడా ఉంటుందండి. సో ఫీవర్ ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మనకి శరీరంలో ఇన్ఫ్లమేషన్ నడుస్తుందని, అంటే లివర్, కిడ్నీ మీద ఎక్కువ పనిభారం ఉంటుందన్నమాట. మెటబాలిజం అనేది ఏంటంటే హై మోడ్లో ఉంటుందన్నమాట ఫీవర్ ఉన్నప్పుడు జనరల్గా. సో నూనె ఏం చేస్తుందంటే డేటాక్స్ అండ్ ఇమ్యూన్ యాక్టివేషన్ చేస్తుంది, అంటే మెటబలైజేషన్ ఏంటంటే మాడిఫై చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పంపుతుంది అనమాట. జ్వరం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఫుల్ యాక్టివ్లో ఉంటుందండి. నూనె తీసుకుంటే అది ఇంకా ఎక్కువ అవుతుందండి. సో దానివల్ల ఏమవుతుందంటే జ్వరం ఇంకా పెరుగుతుంది అనమాట అండి, అంటే బాడీ హీట్ పెరుగుతుంది. సో ఏ విధంగా అంటే ఆల్రెడీ యాక్సలరేటర్ అయిన ఒక బండి ఉందండి, దానికి మనం ఇంకా యాక్సలరేట్ అయితే ఇంకా బాగా స్పీడ్ పెరుగుతుంది. సో ఆ విధంగా ఫీవర్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం నూనె అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదండి. సో దీనివల్ల ఏమవుతుందంటే జ్వరం తగ్గకుండా ఇంకా లేట్ అవుతుంది అనమాట అండి, వీక్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. అదేవిధంగా ప్రోటీన్ ఎందుకు తీసుకోకూడదంటే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలంటే మనకి ఎక్కువ ఎనర్జీ అనేది కావాలన్నమాట అండి. సో ఎక్కువ మెటబాలిక్ హీట్ అనేది ఉత్పత్తి అవుతుంది, అంటే ఫీవర్గా ఉన్నప్పుడు ఆల్రెడీ మన బాడీ హీట్లో ఉంటుందండి, ప్రోటీన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఓవర్ హీట్ అవుతుంది అనమాట. జనరల్గా మన ఫీవర్లో ఉన్నప్పుడు ఏమో అనుకుంటామంటే మనకి బాడీకి రిలాక్స్ కావాలని జనరల్గా ఫీలింగ్ ఉంటుందండి, అంటే బాడీ మనకి వీక్నెస్ అది మనకి రిలాక్స్ కోరుకుంటుంది అనమాట అండి. సో ప్రోటీన్ ఇస్తే ఏమవుతుందంటే డైజెషన్ బలవంతంగా అవుతుంది అనమాట అండి, అంటే ఈ బలవంతం చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఇంకా ఓవర్ హీట్ పెరుగుతుందండి, ఫీవర్ అనేది త్వరగా తగ్గకుండా లాంగ్ అనేది అవుతుంది అనమాట అండి. సో అందువల్ల మనం జనరల్గా ఫీవర్ వచ్చినప్పుడు మనకి పేరెంట్స్ సజెస్ట్ చేస్తుంటారండి చారన్నం అని, ఇలా లైట్గా ఏదైతే త్వరగా అరిగిపోయి ఉంటాయో అవే తినమంటుంటారు. సో రీజన్ ఇదేనండి, ఫీవర్లో మనం లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలండి, హెవీ ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేది అస్సలు తీసుకోకూడదు అనమాట. అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి అసలు సమస్య ఏంటంటే మనకి జనరల్గా కిడ్నీ యొక్క వర్కింగ్ ఏంటంటే వేస్ట్ అండి, ప్రోటీన్ వ్యర్థాలు, అదేవిధంగా యూరిన్, క్రియేటిన్ ఫిల్టర్ చేయడం, మినరల్స్ని బ్యాలెన్స్ చేయడం అనమాట. సో కిడ్నీ ప్రాబ్లం అంటే ఏమవుతుందంటే ఈ ఫిల్టరేషన్ అనేది తగ్గుతుంది అనమాట అండి, శక్తి తగ్గుతుంది. సో ఈ టైంలో మనకి ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుందంటే ప్రోటీన్ ఏం చేస్తుందంటే యూరియా అండ్ సెరాటిన్గా మారుతుంది అనమాట అండి. కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే ఇవి రక్తంలో పెరిగిపోతాయి అనమాట అండి. సో ఫలితంగా ఏమవుతుందంటే క్రియాటిన్ లెవెల్ పెరుగుతుందండి, కిడ్నీ డ్యామేజ్ అనేది వేగంగా పెరుగుతుందండి. అందువల్ల మనకి వాపులు వస్తాయండి, కాలు వాపులని, అలసటగా ఉంటుంది అనమాట అండి. సో అందువల్ల కిడ్నీ పేషెంట్స్కి మనకి ప్రోటీన్ రిస్ట్రిక్షన్, అంటే ప్రోటీన్ అనేది ఇవ్వకూడదు అనమాట అండి. నెక్స్ట్ నూనె ఎందుకు ఇవ్వకూడదంటే మనకి నూనెలో ఎక్కువగా పొటాషియం ఉంటుందండి. సో డెటాక్స్ కాంపౌండ్ ఉంటాయి. సో మనకి ఇక్కడ కిడ్నీ సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే, అంటే వర్క్ అవ్వకపోతే పొటాషియం అనేది ఎక్కువగా మనకి పెరిగిపోతుంది అనమాట. పొటాషియం ఎప్పుడైతే పెరిగిపోతుందో హార్ట్ రిస్క్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో డెటాక్స్ వల్ల టాక్సిన్స్ అనేవి బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి, కిడ్నీ మీద మనకి ఎక్కువగా లోడ్ అనేది ఉంటుంది అనమాట. సో అందువల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నూనె అనేది తీసుకోకూడదు అనమాట. ఇంకొక మనకి ప్రొడక్టు డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు శతావరి మ్యాక్స్ అనేది వాడకూడదండి. సో ఎందుకు వాడకూడదంటే మనకి డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు జనరల్గా ఏమొస్తుందంటే తుమ్ములు వస్తాయండి, ముక్కు కారడం, కళ్ళు దురద, అదేవిధంగా బ్రీతింగ్లో ప్రాబ్లం వస్తుంది, సైనస్, ఆస్తమా, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి హిస్టామిన్ అనే పదార్థం రిలీజ్ అవ్వడం వల్ల జరుగుతుంది అనమాట. సో శతావరి మ్యాక్స్ ఎలా పనిచేస్తుందంటే మనకి ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుందండి, అదేవిధంగా హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది, కూలింగ్ చేస్తుంది అనమాట అండి, అదేవిధంగా ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తుంది. ఇది సాధారణంగా మనకి వీక్నెస్కి, హార్మోనల్ ఇమ్యూనిటీకి ఉపయోగపడుతుందండి శతావరి మ్యాక్స్. సో డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదంటే డస్ట్ అలర్జీలో ఉన్న వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది హైపర్ సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. శతావరి మ్యాక్స్ ఇస్తే ఏమవుతుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంకా యాక్టివ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే తుమ్ములు ఇంకా బాగా పెరుగుతాయండి, ముక్కు అనేది బ్లాక్ అవ్వచ్చండి, అదేవిధంగా నీరు ఎక్కువగా ఉంటుంది, ఎలర్జీ సిమ్టమ్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా హిస్టామిన్ రెస్పాన్స్ అనేది పెరుగుతుందండి. శతావరి మ్యాక్స్లో కొన్ని
ఎలర్జీ బాడీలో ఉంటాయండి. హిస్టామిన్ రిలీజ్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట అండి. సో డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళలో రియాక్షన్ అనేది ఎక్కువగా కనబడుతుందండి. అంటే మనకి సిమ్టమ్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట అండి. అదేవిధంగా కూలింగ్ నేచర్ డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనకి కోల్డ్ సెన్సిటివ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండి, అంటే కోల్డ్కి సెన్సిటివ్గా ఉంటుందన్నమాట అండి. సో శతావరి మ్యాక్స్ మనకి కూలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సైనస్ ఇంకా పెరుగుతుంది అనమాట అండి. సో నెక్స్ట్ మనకి ఎవరికి ఎక్కువగా ప్రాబ్లం ఉంటుందంటే క్రోనిక్ డస్ట్ అలర్జీ అండి, అంటే ఎక్కువ కాలంగా ఉన్న వాళ్ళకి, ఎలర్జిటిక్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా సైనస్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి, తరచూ తుమ్ములు వచ్చే వాళ్ళకి ఏంటంటే మనకి ఎక్కువగా ఇంకా ఉంటుందన్నమాట. సో ఈ రెండు కలిపి వాడడం వల్ల మనకి సాధారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తుమ్ములు వస్తుంటాయండి, దురద ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం అనేది హెవీగా ఉంటుంది, ముక్కు బ్లాక్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఉంటుంటాయి అన్నమాట. సో ఎప్పుడు మంచిదంటే మనకి డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీని కామ్ చేసే సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలండి. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ తీసుకోవాలి, గట్ అండ్ లివర్ సపోర్ట్కి సంబంధించినవి తీసుకోవాలంటే మనకి అలోవెరా కానీ లివర్ హెల్త్ కానీ తీసుకుంటే మనకి బెటర్ అనమాట అండి. సో ఇవి వామ్ వాటర్తో తీసుకోవాలన్నమాట అండి. సో ఎలర్జీ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడే మనం శతావరి మ్యాక్స్ అనేది సజెస్ట్ చేయాలన్నమాట. సో ఇంకా మనకు చెప్పాలంటే శతావరి మ్యాక్స్ తీసుకోవడం వల్ల డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం హెవీ అవుతుంది తప్పించి తగ్గదనమాట. సో నెక్స్ట్ కాంబినేషన్ గ్యానోడర్మా నోని అండి. సో ఇక్కడ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ యాక్షన్ అండి. సో ఒక క్లీనింగ్ ఉందనుకోండి, గ్యానోడర్మా ఏం చేస్తుందంటే ఎక్కడ కావాలో అక్కడే క్లీన్ చేస్తుంది అనమాట అండి. నోని అలా కాదండి, ఒక చిన్న పిల్లవాళ్ళలాగా ప్రతిదాన్ని క్లీన్ చేస్తుంది అనమాట అండి. సో అవసరం ఉన్నా లేకపోయినా సరే నోని క్లీన్ చేస్తుంది అనమాట, బాడీలో ప్రతి కణాన్ని రిపేర్ చేస్తుంది. సో నోని ఎలా వర్క్ చేస్తుందంటే మనకి స్ట్రాంగ్ డేటాక్స్ పేర్ అండి, అంటే ఒక చిన్న పిల్లవాడికి వర్క్ ఇస్తే ప్రతిదీ ఎలా క్లీన్ చేస్తాడో అలాగా సంబంధం లేదండి. నోని యొక్క వర్క్ ఏంటంటే వర్క్ ఇచ్చారు మనం చేయడం, ప్రతిదాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్తుందండి. ఈ క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అనమాట అండి. అదేవిధంగా మెటబాలిజం, అదేవిధంగా ఇమ్యూన్ యాక్టివేషన్ అనేది ఉంటుందండి. టాక్సిన్స్ని రక్తంలోకి రిలీజ్ చేసి బయటికి పంపిస్తుంది అనమాట. సో శరీరాన్ని క్లీన్ చేయడం, యాక్టివ్గా ఉంచడంలో నోని అనేది చాలా బాగా పనిచేస్తుందండి. సో గైనోడర్మా ఇది ఏం చేస్తుందంటే ఇమ్యూని మోడ్యులేటర్, అంటే మనకి ఎక్కడెక్కడ క్లీనింగ్ కావాలి, ఎక్కడ ఇవ్వాలి బాడీకి ఎనర్జీ అనేది గ్యానోడర్మా, అంటే ఒక పెద్దవాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తారో, ఎంత నీడ్ ఉందో ఆ విధంగా వర్క్ చేస్తుంది అనమాట. అదేవిధంగా స్ట్రెస్ బ్యాలెన్స్ చేస్తుందండి, సెల్ లెవెల్లో హీలింగ్ అండ్ రిపేర్, దాన్ని రిపేర్ చేస్తుంది, మళ్ళీ రీజనరేట్ చేస్తుందండి. నర్వ్ సిస్టమ్ని మనకి కామ్గా ఉంచుతుంది అనమాట. అంటే ఎక్కడ మనకి నీడో అక్కడ వర్క్ చేసేది గ్యానోడర్మా అండి. అవసరం లేకపోయినా సరే బాడీ మొత్తాన్ని రిపేర్ చేసేది మనకి నోని అనమాట అండి. రెండు కలిపితే ఏమవుతుందంటే రెండు కూడా మనకి ఆపోజిట్ సిగ్నల్స్ అండి. ఒక హౌస్ క్లీన్ చేస్తున్నప్పుడు మదర్ ఒకలా చేస్తే పిల్లవాళ్ళు ఇంకోలా ఉంటుందండి. అప్పుడు ఏమవుతుందంటే చిన్న మనకి కొలిజన్ వస్తుంది. సో ఇదే విధంగా మన బాడీకి రెండు కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే ఫైటింగ్ అనేది అవుతుంది అనమాట. సో నోని ఏం చేస్తుందంటే టాక్సిన్ మొత్తాన్ని బయటకు పంపుతుందండి, సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. గ్యానోడర్మా ఏం చేస్తుందంటే సెల్స్ని స్థిరంగా రిపేర్ చేస్తుందండి, అంటే ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ మాత్రమే చేస్తుంది అనమాట అండి. ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ రెండు కలిపి చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట అండి. సో ఇక్కడ ఇమ్యూనిటీ రెస్పాన్స్ అనేది మనకి ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట, సమానంగా ఉండదు అనమాట. సో రెండు ఎట్ ఏ టైం కలిపి తీసుకోవడం మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే హెడాక్. మీరు ఇది జనరల్గా ప్రతి ఇంట్లో అబ్జర్వ్ చేస్తామండి. ఒక క్లీనింగ్ సమయంలో పిల్లవాడు తల్లి ఉన్నప్పుడు రెండు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ కొంచెం హెడాక్గా వస్తుంది అనమాట అండి. మనం చెప్పేదేంటి వీళ్ళు చేసేదేంటి. అదేవిధంగా ఈ రెండు కూడా కలిపి మనకి బాడీ తీసుకోవడం వల్ల మనకి హెడాక్ వస్తుందండి, గ్యాస్ అజీర్తి వస్తుంది, హార్ట్ బీట్ పెరుగుతుందండి, అదేవిధంగా స్లీపింగ్ సరిగ్గా ఉండదు, కొలెస్ట్రాల్ లేదా మొత్తం అనేది మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ మీద డబల్ ప్రెషర్ అవుతుంది అనమాట. నోని అనేది ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేస్తుంది, గ్యానోడర్మా అనేది ఇమ్యూనిటీని మాడ్యులేషన్ చేస్తుంది అనమాట. ఈ రెండు కలిపి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి సరైన స్పందన ఇవ్వలేకపోతుందండి, ఫలితంగా రిజల్ట్ అనేది మనకి స్లో అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ లీడర్స్.